గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ్ ఏం చెప్పాడు? రాజకీయాల్లోకి రాగానే మొదట చెప్పినటువంటి మాట, నేను స్టేట్లో అధికారంలో ఉన్న డిఎంకేకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సమాన దూరంలో వ్యవహరించదలుచుకుంటున్నాను అని చెప్పాడు. అవును. ఆ స్టాండ్ మీద ఉన్నాడు. చివరి వరకు మాట మార్చలేదు. ఎన్ని పుకార్లు వచ్చినప్పటికీ అతను బీజేపీ చేతిలో కత్తి అని మొదట ఒక మాట వచ్చింది బయటికి. దాని మీద తమిళ పత్రికల్లో వార్తలు వచ్చినాయి, తెలుగు మీడియాలో వార్తలు వచ్చినాయి. అంటే వాళ్ళు డిఎంకే, అంటే ఆపరేషన్ డిఎంకే అనే పనిలో బీజేపీ ఉంది. డిఎంకేని దెబ్బ కొట్టడానికి, వాళ్లకు ఉన్నటువంటి ద్రవిడ ఓట్ బ్యాంక్ని దెబ్బ కొట్టడానికి విజయ్ని రంగంలోకి దింపారు అనే ప్రచారం జరిగింది. ఇదే టైంలో బీజేపీకి చెందిన మీడియా ఇంకొక కథని ప్రచారంలోకి తీసుకొచ్చింది, జాతీయ మీడియా. అదేంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చేల్చడం ద్వారా డిఎంకేని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి స్టాలిన్ చేతిలో కత్తి విజయ్, అటు వాళ్ళు ఇటు వీళ్ళు అని వీళ్ళు ప్రచారం చేశారు. ఓకే. ఈ రెండు ప్రచారాలని సైలెంట్గా గమనించాడు తప్ప అతను ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు. అలా చూస్తూ ఉన్నాడు. తన పద్ధతిలో తాను వెడుతున్నాడు. స్కూళ్ళకి వెళ్ళాడు, కాలేజీలకు వెళ్ళాడు. ఇది వర్కౌట్ అయింది. స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. అంటే న్యూజన్ ఓట్లు పట్టుకున్నాడు, జంజీ ఓట్లు పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడానికి ప్రాతిపదిక ఏమిటి అనేది అక్కడి నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు. 25 నుంచి నడుస్తోంది ఈ కార్యక్రమం. 25లో ఆయన చాలా స్కూళ్ళు సందర్శించాడు. అలాగే ఒక లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్లో తను సైకిల్ వేసుకుని వెళ్ళి ఓటేసి వచ్చాడు. అంటే డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పినట్టుగా చెప్పాడు. ఈ విన్యాసాలన్నీ నడిచినాయి. ఆయన నరేంద్ర మోడీతో ఫోటో దిగాడు కదా, ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు. కానీ తనకంటూ పార్టీ పెట్టిన తర్వాత, ఒక స్టాండ్ ప్రకటించిన తర్వాత ఆ స్టాండ్ నుంచి డీవియేట్ కాల. మధ్యలో అతని మీద వ్యక్తిగతమైన దాడులు జరిగినాయి. అంటే బీజేపీ నుంచే జరిగింది అది కూడా. భారతీయ జనతా పార్టీ ఈయన బహిరంగ సభలో గందరగోళం అయ్యి అక్కడ స్టాంపేడ్ జరిగి జనాలు చచ్చిపోయిన, కరూరులో 41 మంది చనిపోయిన సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ అని ఒక హడావిడి క్రియేట్ చేశారు. నిజానికి ఆయన అక్కడ నిలబడి ఉండాల్సింది ఆ రోజు. మెడ్రాస్ రాకుండా అక్కడే ఉండి గనక చేసుంటే దాని ప్రభావం బాగా ఉండేది. కానీ ఆయన వచ్చేసి మాట్లాడటం మీద పొలిటికల్ క్రిటిసిజం బలంగా జరిగింది. ఆయన అక్కడే ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యేది. అంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత తను అక్కడే ఉండి ఆర్గనైజ్ చేసుకుంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం వచ్చింది ఆ టైంలో. అయితే నష్టం జరిగింది కానీ దాన్ని ఏదో పద్ధతిలో తను అక్కడ కూడా అతను ఎక్కువ రియాక్ట్ కాల. వచ్చినటువంటి విమర్శలు దేనికి కూడా ఓపెన్గా సమాధానాలు చెప్పడం, వాళ్ళని ఖండించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ పెట్టుకోలేదు అతను. అలాగే అంటే విజయ్ రోడ్డు మీదకి ఎందుకు రాడు, జనంలోకి ఎందుకు రాడు, అతనికి ఒక ప్రాబ్లం ఉంది. త్రిష వదిలితే కదా అతను రావాల్సింది అన్నాడు నాగేంద్రన్. అన్నప్పుడు కూడా అతను రియాక్ట్ కాల. త్రిష రియాక్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అంతే. కానీ తను మాట్లాడలే. అలాగే తన వైఫ్కు సంబంధించి, డివోర్స్కు సంబంధించి మీడియాలో విపరీతంగా వార్తలు సర్క్యులేట్ అయిన రోజున కూడా అతను రియాక్ట్ కాల. ఒకటే మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, అందరి కుటుంబాల్లో ఉన్నట్టుగానే ఆ గొడవలు నేను సార్ట్అవుట్ చేసుకోగలను, మీరు చేసుకోగలరు. మీ ఇళ్లలో గొడవలు మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మా ఇంట్లో గొడవలు నేను సార్ట్అవుట్ చేసుకుంటాను. మనందరం కలిసి చేయాల్సిన పని ఒకటి ఉంది, దాని గురించి ఆలోచిద్దాం, ఈ చెత్త అంతా పక్కన పెట్టి అన్నాడు. అంత గౌరవప్రదమైన ప్రకటన ఎవడైనా చేయగలడా ఆ కండిషన్లో ఉన్నవాడు? అది బాగా పనిచేసింది జనాల్లో. ఇవన్నీ వర్కౌట్ అయ్యి అతనిలో ఒక ఆల్టర్నేటివ్ చూశారు జనాలు. అంటే తమిళ రాజకీయాల్లో ఒకటి ఉంది, ఒక 5 ఏళ్ళు ఒకళ్ళని ఉంచితే ఇంకొక 5 ఏళ్ళు ఇంకోళ్ళని ఉంచుతారు అనేది ఒకటి ఉంది. కానీ 10 సంవత్సరాలు ఎంజీఆర్ని చూశారుగా. ఎంజీఆర్ ఉన్నంతకాలం ఆ ఏరియా, అంటే అసెంబ్లీ కాంపౌండ్కి దూరంగానే కరుణానిధి ఉండాల్సి వచ్చింది కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ కరుణానిధి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి తమిళ రాజకీయాల్లో ఈ 5 ఏళ్లకు ఒకసారి మారతారు అనేది బ్రేక్ చేయబోతున్నాడు స్టాలిన్
అలాగే తండ్రికి మించిన తనయుడు కాబోతున్నాడు. ఈ చర్చ అంతా జరిగింది. అవును. డిఎంకే మీద బలమైన వ్యతిరేకత అయితే లేదు జనంలో. ఉమ్. వ్యతిరేకత ఉంది. అయితే ఓడించేంత వ్యతిరేకత లేదు. ఓడించేంత వ్యతిరేకత లేదు. కానీ విజయ్ పార్టీ లేకపోతే విజయ్ డిఎంకేనే వచ్చేదేమో. వచ్చేది డెఫినెట్గా. అంటే విజయ్ నమిలింది 25% డిఎంకేని, 70% పైన ఏడిఎంకేని. అన్నాడు డిఎంకేనే. ఆయన ఇప్పుడు గెలిచినటువంటి సీట్ల ప్రకారం చూస్తే ఉమ్. ఆయన టార్గెట్ ఆయన ఎవరిని టార్గెట్ చేయలేదు, కానీ స్టాలిన్ కూడా ఓడిపోయే పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఉమ్. ఆటోమేటిక్గా. అంటే అవును. జనం ఆల్టర్నేటివ్గా చూశారు అతన్ని. ఆల్టర్నేటివ్గా చూడటానికి కారణం అతను ఓవర్ స్టేట్మెంట్లు లేవు, అతిగా మాట్లాడలేదు ఎక్కడ. ఉమ్. ఉన్న విషయాలు తను పవర్లోకి వస్తే ఏం చేయగలడో అది చెప్పాడు. ఓకే. ఏం చెయ్యాలనుకుంటున్నానో, ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో చెప్పాడు. నేను సోలోగానే ఉంటాను అనే మాట ఒకటి చెప్పాడు. తర్వాత నేను అధికారంలోకి రాబోతున్నాను అన్నాడు. అంతే తప్ప నేను అధికారంలోకి రావాలో వద్దో మీరు నిర్ణయించండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఎవరిది? పవన్ కళ్యాణ్ మాట్లాడింది క్యాడర్తో. మీరు చెప్పగలరా, నేను సోలోగా వస్తే నేను గెలిచేయగలనా, మీరు చెప్పండి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్. ఆ వీడియో తిప్పుతున్నారు ఇప్పుడు. అంటే ఈ సందేహం లేదు. రెండోది, అభిమానులతో ఆయన సమావేశాలు నిర్వహించాడు. అభిమానుల్ని ముందు ఆర్గనైజ్ చేశాడు, ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తన అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్ళాడు. ఉమ్. ఈ కనెక్టివిటీ, ఈ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పార్టీ అనౌన్స్ అంతే. చేశాడు అతను. ఉమ్. ఇవన్నీ పనిచేసినాయి. సార్ మొత్తం 234 నియోజకవర్గాల్లో ఆయన సరిగ్గా ఒక 50 నియోజకవర్గాలు కూడా తిరగలేదంట కదా సార్ ఆయన. ఏది అంటే తిరిగిన వ్యవహారం కూడా లేదు నిజంగానే. అది ఉమ్. నిజంగానే ఇది ఒక నిశ్శబ్ద విప్లవంగానే కనిపిస్తోంది. ఉమ్. అంటే తను తిరగలేదు, తను ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ప్రపంచానికి అనిపించలేదు. అనిపించలా. అనిపించకపోవడం, అక్కడ జనంలో డిఎంకే పట్ల భారీ వ్యతిరేకత లేకపోవడం. ఉమ్. ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ అలా రావడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఎవరినైతే క్వశ్చన్ చేశారో ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా డిఎంకేతో ఇబ్బందికరంగా లేవు, అదే మాట్లాడారు. కానీ ఈయన గెలుపుకి దోహదపడినటువంటి ఓట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆయన స్కూళ్ళు కాలేజీలను టార్గెట్ చేసిన ఓట్లు పడ్డాయి. సోషల్ మీడియా Solid, బాగా solid. జంజీలు ప్రచారం జడ్జి చేశారు. ప్రచారం వచ్చింది. చివరిలో రైజ్ అయినటువంటి పోల్ పర్సంటేజ్ అంతా అతనికి అనుకూలంగా పడింది. అది వర్కౌట్ అయింది. అంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాడు తను. తిరిగినది తక్కువే, కానీ ప్రభావం చాలా ఉంది. ఆ ప్రభావం వేయగలిగాడు. అలాగే మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడాడు. చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఎక్కడ ఓవర్ స్టేట్మెంట్లు లేవు అతను పొలిటికల్ కెరియర్ మొత్తం మీద. అతను స్కూళ్ళు కాలేజీల్లో మాట్లాడినప్పుడు కూడా విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇప్పుడున్న వ్యవస్థ మీద మీకున్న అభ్యంతరాలు ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. నేను స్టూడెంట్గా వచ్చాను మీ దగ్గరికి మీ నుంచి నేర్చుకోవటానికి అన్నాడు. ఈ హంబుల్ అప్రోచ్ అనేది జనాలకి కనెక్ట్ అయింది. ఇలాంటి అప్రోచ్తో వెళ్ళిన ఏ నాయకుడు ఫెయిల్ అవ్వాల. ఎన్టీ రామారావు కూడా ఇదే పద్ధతిలో వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు, నేను బలానా వాడు శత్రువు అని నేను డిక్లేర్ చేస్తున్నాను, వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఢిల్లీ నుంచి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తెగనమ్ముతున్న వాళ్ళే ఇక్కడ మన నాయకులు, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నాను నేను. సో మీరు నాకు మద్దతుగా నిలబడితే మీ కష్టాలను తీరుస్తా, అది మీ చేతుల్లో ఉంది, నన్ను ఎన్నుకుంటారా లేదా అనేది మీ భవిష్యత్తును మీరు ఎలా నిర్ణయించుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంది అని ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. ఆటోమేటిక్గా అతను ఆల్టర్నేటివ్గా కనిపించాడు జనాలకి. ఆ ఆల్టర్నేటివ్ అనే అభిప్రాయం జనాల్లో నాటటమే నాయకుడు చేయాల్సిన పని. అది చేసి దాని ద్వారా విజయం పొందాడు. జగన్ కూడా చేయగలిగాడు అది. జగన్ ఎలా లీడర్గా ఎమర్జ్ అయ్యాడు, నేను ఆల్టర్నేటివ్ అనేది బలంగా రూటెడ్గా జనంలోకి తీసుకువెళ్ళగలిగాడు. అయితే ఇప్పుడు విజయ్ గెలుపు సాధించేసిన తర్వాత
తెలుగు రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఉమ్, అంటే పర్టికులర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఆల్టర్నేటివ్ మేమే, మమ్మల్ని నమ్ముకోండి, మేము అధికారంలోకి వస్తాం, మీ కష్టాలు తీరుస్తాం అని ఒక బలమైనటువంటి ప్రకటన చేయలేకపోయారు ఇద్దరు. వాళ్ళ ఫెయిల్యూర్ కారణం అది. ఉమ్, అంటే వాళ్ళని వాళ్ళు ఎమర్జీ చేసుకోవాలా. ఆ ఎమర్జీ చేసుకోవటంలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది పవన్ కళ్యాణ్కి. ఉమ్, ఆయన మొదటి ఎన్నికలోనే యుద్ధం ప్రకటించి ఉండాల్సింది అందరి మీద. ఆ టైంలో ఉన్న కాంటెంపరీ పొలిటీషియన్స్ అందరి మీద యుద్ధం ప్రకటించి ఉండాల్సింది, అది చేయలే. ఉమ్, జగన్ టార్గెట్ చేశాడు, అంతకు మించి వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు ఆయన. చిరంజీవి గారి దగ్గరికి వస్తే ఆయన అందరూ మంచివాళ్లే అన్నాడు. అందరూ మంచివాళ్లే, మీరు నాకు చాలా చేశారు, నేను మీకు ఏదో చేయటానికి వచ్చాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. అది నడవదు. చేయటానికి చాలామంది ఉన్నారు అన్నారు జనాలు. సో ఆ ఎన్నికల్లో ఆయన బలంగా ప్రతిపక్ష ఓటు చేల్చగలిగాడు. కానీ ఒక రకంగా వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి కావటానికి చిరంజీవి గారి సహకారమే చాలా ఉంది. ఆయన కంట్రిబ్యూషన్ వల్లనే ఆయన రెండోసారి సీఎం కాగలిగాడు. ఉమ్. ఇక్కడ కూడా అదే వర్కౌట్ అవుద్దేమో, విజయ్ కంట్రిబ్యూషన్ వల్ల డిఎంకే మళ్ళీ గెలుస్తుందేమో. అదే కదా వాళ్ళు ప్రచారం చేసింది నేషనల్ మీడియాలో. అవును. ఎన్డీటీవీ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రచారం చేసింది అదే. వాళ్ళు వాంటెడ్గానే చేశారు. ఇలా రెండు రకాల ప్రచారాల మీద ఆయన ఒక్క కామెంట్ చేయలే, ఒక్క కామెంట్ ఎక్కడా చేయలేదు. ఇంటర్వ్యూస్ అతిగా ఇవ్వలేదు, ఉమ్, ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఎక్కడా కూడా. నేను ఓపెన్గానే బహిరంగ సభల్లో చెప్తున్నాను కదా, నేను పెట్టుకుంటున్న సభల్లో నా విధాన ప్రకటన నేను చేస్తున్నాను. విడిగా మీతో ఏం మాట్లాడాలి, నేను ప్రాక్టికల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పాడు మీడియాతో. ఓకే. తప్ప ఎక్కడ 1-to-1 ఇంటర్వ్యూస్కి ఇలాంటి వాటికి కూడా వెళ్ళలేదు తను. ఉమ్, అలా స్టేబుల్గా నిలబడటము, హంబుల్గా ఉండటం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఓకే సార్, సెకండ్ లేడీ ప్రభావం అని చెప్పి ఒక చర్చ విపరీతంగా జరుగుతుంది. గతంలో జయలలిత, ఇప్పుడు త్రిష. అంటే జయలలితకి ఒక ట్రావెల్ ఉందండి, పొలిటికల్ ట్రావెల్ ఉంది. ఉమ్, అంటే ఈజీగా అనేస్తున్నారు కానీ ఆవిడ ఎంజీఆర్తో సినిమాల్లో హీరోయిన్గా నటించి ఉండొచ్చు. ఆయన 72లో బయటకు వచ్చినప్పుడు కూడా ఆవిడ అండగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఆవిడ పార్టీ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఆ పదవిలో ఉంది ఆవిడ. ఆ తర్వాత జయలలితతో ఆయనకు డిఫరెన్సెస్ వచ్చినాయి ఎంజీఆర్కి. ఉమ్, వచ్చిన సందర్భంగా ఆయన సున్నితంగా రాజ్యసభకు పంపించాడు ఆవిడని. ఢిల్లీ పంపించేసి లత గారిని పట్టుకొచ్చి ఆ పదవి ఇచ్చాడు. పార్టీ ప్రచార కార్యదర్శి అనే పదవి లతకిచ్చి ఆవిడతో నడిపించాడు కొంతకాలం. ఆయన చనిపోయినప్పుడు కూడా జయలలిత చాలా సఫర్ అయింది. ఆవిడ ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ మీద నుంచి ఆవిడని కిందకి తోసేశారు. లిటరలీ కింద పడింది ఆవిడ. ఉమ్, కింద పడినప్పటికీ ఆవిడ బాధపడలేదు, యుద్ధం చేస్తూనే ఉంది. అలాగే జానకి రామచంద్రన్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి ఆవిడ్ని సీఎం చేశారు. సీఎం చేసిన తర్వాత ఆవిడంతటా ఆవిడే స్వయంగా నేను ఈ పాలిటిక్స్ నా వల్ల కాదు కాబట్టి నేను జయలలితకు అప్పచెప్పేస్తున్నాను అని ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అనివార్యంగా ఎమర్జ్ అయింది. అయిన తర్వాత కూడా డిఎంకే గెలిచినప్పుడు కరుణానిధి గారి నాయకత్వంలో సభలో జరిగిన అన్ని అవమానాలు భరించింది ఆవిడ, చీరలాగటంతో సహా. ఆవిడ యుద్ధం ఆవిడ చేసి ఆ పొజిషన్లోకి వచ్చింది. ఎంజీఆర్తో ట్రావెల్ అవటం వలన మాత్రమే ఆవిడ పదవిలోకి రాలేదు. ఉమ్, ఆవిడ సమర్థత ఆవిడ ప్రూవ్ చేసుకుంది. అవును. కాబట్టి త్రిషకి ఇంకా ఆ టైం రావాలి. రెండోది, ఈవిడ రీసెంట్ టైమ్స్లో అమిత్ షా గారిని కలిసి వచ్చారు. ఉమ్, ఆవిడ మీద బీజేపీ ఆరోపణలు చేసిన ఈ నేపథ్యం ఉన్న టైంలోనే ఆవిడ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి వచ్చారు. ఎందుకు కలిశారు ఏమిటి అనే దాని మీద బహిరంగ ప్రకటనలు ఇరువైపుల నుంచి లేవు. కానీ ఉమ్, ఆవిడ వెళ్ళి రావటం మీద బయట అయితే రకరకాల చర్చలు జరిగినాయి. ఉమ్. అంటే విజయ్ని భారతీయ జనతా పార్టీకి దగ్గరగా కలపటంలో ఒక వారధిలా పనికొస్తుందని పిలిచారంటారా? ఇలాంటి అభిప్రాయాలు కూడా బయట దొరికినాయి. కానీ వాళ్ళ వైపు నుంచి
ఏ మాట బయటకు రాలేదు. వాళ్ళు అలా ఉన్నారు నిలకడగా. అయితే మొన్న ఒక పిలుపు వచ్చింది ఈయనకి. ఏది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బీజేపీ అధినాయకత్వం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి మాట్లాడితే మనం ఏదో ఒకటి మాట్లాడదామని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇతనికి ఒక 50 వస్తే ఏడీఎంకేని టీవీకేని కలిపి ఒక కూటమిని ఎస్టాబ్లిష్ చేసి విజయ్ని ముఖ్యమంత్రిని చేసి తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగానే త్రిషను వాళ్ళు ఇన్వైట్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఈ అభిప్రాయంతోనే విజయ్ని కలవమని కూడా సందేశం పంపించారు. కానీ ఈయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం బెటర్ అవుతుందేమో అని సున్నితంగా తిరస్కరించాడు. ఈ తిరస్కరించటంలో కూడా విజయ్ వ్యూహం వర్కౌట్ అయింది. అవును. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు తను. అంతే. ఇప్పుడు ఒక 10 మందిని కూపప్ చేయడం అనేది పెద్ద కష్టమైన వ్యవహారం ఏమీ కాదు. కాదు. అది ఆర్గనైజ్ చేసి నేను పార్టీ పెట్టిన మొదటి రోజు ఏం మాట్లాడానో అదే స్టాండ్ మీద ఉన్నాను. నేను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా సమాన దూరంలోనే ఉంటాను ఉమ్, అనే స్టాండ్లో ఏ మార్పు లేదు అని గనక అంటే అప్పుడు బీజేపీ ఆపరేషన్ తమిళనాడు అనే మిషన్ ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. ఉమ్, అంటే డిఎంకేని కొట్టేసి తన చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని అక్కడ ప్లాంట్ చేయాలి అనేది వాళ్ళ ఒరిజినల్ వ్యూహం. ఆ వ్యూహం దెబ్బ కొట్టడం అనేది ఇప్పుడు విజయ్ చేతుల్లో ఉంది. ఉమ్. ఇప్పుడు కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, అవును. మీరు డిఎంకేని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మాతో కలవండి, అవును. చిన్న చిన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి, అందరం కలిసి ఫామ్ అంటే చేద్దాం. డిఎంకే ఫెయిల్యూర్స్ లో అది కూడా ఉంది. ఉమ్, అంటే కాంగ్రెస్ తో ప్రాపర్ స్నేహం నెరపలేదు ఆయన. వాళ్ళని దూరంగానే పెట్టాడు. అది కూడా ఇబ్బంది పెట్టింది. ఉమ్, అలాగే ఒక ఐక్య సంఘటన కట్టడానికి కూడా ఆయన ముందుకు రాలే స్టాలిన్. అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు కూడా వదిలేశాడు ఆయన. ఆ తర్వాత కుటుంబ పాలన అనేటువంటి ఒక ప్రోగ్రాం నడిచింది, ఒక క్యాంపెయిన్. అది కొంచెం ప్రభావం చూపించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ఆయన యాక్సెస్ ఇచ్చేవాడు ప్రతి ఒక్కడికి. అంటే ఒక సీఎంని కలవటానికి ప్రోటోకాల్ వ్యవహారం ఉంటుంది బయటంతా. స్టాలిన్ రాజ్యంలో అది లేదు. ఎవరైనా వెళ్ళి ఉదయం వెళితే సాయంత్రం లోపు కలిసేవాడు ఆయన. ఉమ్, వినేవాడు. చేయగలిగితే చేసేవాడు, లేదంటే లేదు. ఆయనకు ఉన్నటువంటి బలం అదే. ఆయన నమ్ముకుంది కూడా దాన్నే. నా యాక్సెసిబిలిటీయే నన్ను గెలిపిస్తుంది అనుకున్నాడు. కానీ ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది నడిచింది. అది విజయ్ రూపంలో వచ్చేసింది. ఉమ్. ఇది జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ విజయ్ ఆ స్టాండ్ మీద ఉన్నాను అని గనక ఓకే. చెప్పగలిగితే మాత్రం ఆపరేషన్ తమిళనాడు దెబ్బతిన్నట్టుగానే భావిస్తారు వాళ్ళు. ఓకే. అది విజయ్ని ఎమర్జీ చేస్తుంది లీడర్గా. ఉమ్, ఎమర్జీ చేస్తుంది. నెమ్మదిగా కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా ప్రో విజయ్ స్టాండ్లోకి వచ్చేస్తారు. ఆయన ఇప్పుడు యాక్చువల్గా డిఎంకేతో ఉన్నాడుగా కమల్ హాసన్. అవును, డిఎంకేతో ఉన్నాడు. అంటే ద్రవిడ్ ఐడెంటిటీతో ఉన్నాడు తను. ఉమ్, రజనీకాంత్ భయపడింది కూడా ఇక్కడే. అంటే ఒక స్టాండ్ ప్రకటించేసి మొత్తం అందరి మీద మాట్లాడాలి, అనివార్యంగా మాట్లాడాలి. అందరినీ శత్రువులను చేసుకోవటం అవుతుందేమో అనే చిన్న డైలమాతో ఆయన సత్యనారాయణ గారు గుంజుతూ ఉన్నాడు ఆయన్ని. పార్టీ పెట్టి నువ్వే సీఎం అని. చివరికి ఆఖరి నిమిషంలో ఒక 1 వీక్ బిఫోర్ ఆయన నో అనేసాడు. అప్పుడు పోస్టర్లు వేశారు తమిళనాడు నిండా, పార్టీ పెట్టబోవడం లేదు, ఎవరూ రావద్దు మెడ్రాస్కి అని. అటువంటి కండిషన్లో ఆయన నిష్క్రమణ జరిగింది. ఉమ్. విజయ్ ఈ సంకోచాలు ఏవి పెట్టుకోలేదు. ఉమ్. అలాగే అంటే రజనీకాంత్ గారు పార్టీ పెట్టకపోవటం అనేది విజయ్కి బాగా కలిసి వచ్చిందంటారా? రెండు వేరు వేరుగా చూడాలా? డెఫినెట్గా. ఉమ్, అంటే వాక్యూమ్ ఉంది, ఏడీఎంకే వీక్ అవుతోంది, డిఎంకే ఒకటే ఉంది, ఒక ఆల్టర్నేటివ్కి అవకాశం ఉంది అనేది సత్యనారాయణ గారు స్మెల్ చేసి రజనీకాంత్ని ముందుకు లాగే ప్రయత్నం చేశాడు ఆయన. ఉమ్, రజనీకాంత్కి ఉన్నటువంటి డైలమా అది, ఆయన అభిమానులతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు రజనీకాంత్ని పెట్టి, ఉమ్, రజనీ ఫ్యాన్స్తో. అది లైవ్ టెలికాస్ట్ అయింది. ఆ సందర్భంగా కూడా రజనీకాంత్ కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు. ఆ రోజు కూడా ఉమ్, మాట్లాడలేదు. అక్కడి నుంచి ఆయన మీద డౌట్స్ ఏర్పడిపోయినాయి జనాలకి.
ఈయనేదో ఆవేశపడుతున్నాడు కానీ ఆయన వచ్చేలా లేడు అని. ఓకే. రజనీకాంత్ గారు కొద్దిగా బీజేపీకి అన్న ప్రో లాగా ఉంటారా? కొంచెం ఉన్నాడు కదా! నరేంద్ర మోడీ గారు స్ట్రెయిట్‌గా ఆయన ఇంటికెళ్ళాడు కదా! 24 ఎన్నికల హ్మ్. సందర్భంగా. ఆయన స్ట్రెయిట్‌గా వెళ్ళి మెడ్రాస్‌లో వారి ఇంటికెళ్ళి కూర్చుని వారితో మాట్లాడి ఏం మాట్లాడలేదక్కడ. మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? ఈ మాటలు, ఆ వీడియో సర్క్యులేట్ అయింది బయట. అదే ఆయన ప్రోగ్రామ్. అంటే తమిళ్‌లో రజనీకాంత్‌కున్న ఇమేజ్‌ని బీజేపీకి అనుకూలంగా వాడుకోవటం కోసం చేసిన యాత్ర అది. అది రజనీకాంత్ అలా ఉపయోగపడ్డాడు. ఒక యాడ్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసినట్టుగా తయారైంది అది. ఆ తర్వాత నరేంద్ర మోడీని కూడా తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈయన పవర్‌లోకొస్తే. పవర్ గాని పాలిటిక్స్‌లోకొస్తే అనివార్యంగా. ఒక స్టాండ్ తీసుకుని దాని మీద బలంగా నిలబడటం అనేది గనక ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే అనేది ఒకసారి ప్రూవ్ చేశాడు విజయ్. హ్మ్. హ్మ్. ఆ రోజుల్లో రామారావు గారు ప్రూవ్ చేశాడు. అంతకుముందు ఎంజీఆర్ ప్రూవ్ చేశాడు. ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ కొంచెం డిఫరెంట్ ఏరియాలోకి వెళ్ళాడు. ఎంజీఆర్ ఎప్పుడు కేంద్రంతో యుద్ధం చేయాలనుకోలేదు. కేంద్రంతో సయోధ్యగా ఉండి నిధులు తెచ్చుకుని రాష్ట్రాభివృద్ధి చేసుకుంటూ తన ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేసుకుంటే చాలు అనేదే ఆయన వ్యూహం. ఎన్టీ రామారావు డే 1 నుంచి ఢిల్లీ మీద ధ్వజమెత్తేవాడు. ఇది తప్పు వద్దు అని చెప్పినాక సంజీవ్ రెడ్డి లాంటి వాడు వచ్చి చెప్పినా కానీ వినలేదు ఈయన. వినలేదు. పైగా జాతీయ రాజకీయాల్లో ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి అనే ప్రోగ్రాం తీసుకున్నాడు ఆయన. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ పిలిచి విజయవాడలో సమావేశం పెట్టాడు. ఇలాంటి కార్యక్రమం అలాగే ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రోగ్రాంతో ఈయన నేషనల్ ఫ్రంట్ పెట్టాడు. అలా బీజేపీకి శత్రువు అయ్యాడు. అంటే బీజేపీ స్ట్రైట్‌గా వచ్చి మాట్లాడాడు అద్వానీ గారు. మాట్లాడి యాంటీ కాంగ్రెస్ అన్నప్పుడు మీరు బీజేపీతో కదా కలిసి నడవాల్సింది. అంటే లేదు ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఫెడరలిజం బతకదు అన్నాడు ఈయన. దాంతో తేడాలు వచ్చినాయి. ఎన్టీ రామారావు మీద వాళ్ళు పుస్తకం వేశారు. ఎన్టీ రామారావు విధానాల్లో లోపాలను ఒక 50 పేజీల బుక్లెట్ వేసి ఊరూరా పంచారు. హ్మ్. అయినప్పటికీ ఈయనేం పెద్దగా బెదరలేదు, అదరలేదు. మీ ఇష్టం మీరు అవును. ఏదైనా చేసుకోండి. నా పద్ధతిలో నేను ఎడతానన్నాడు. ఆ మొండితనం అనేది ఉండాలి రాజకీయాల్లో. ఓకే. అంటే అది ఆయన ఎగ్జిబిట్ చేసేవాడు ఎన్టీఆర్. ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ముందుండాలి, సీఎం వెనకాల ఉండాలి. లేదు ఆవిడ హైదరాబాద్ వచ్చారు కాబట్టి నేనే ముందుంటాను, ఆవిడ వెనకాల నిలబడాలన్నాడు. హ్మ్. ప్రోటోకాల్ ప్రకారం కుదరదని వెనక్కి నిలబెడితే ఈయన దిగి వెళ్ళిపోయి బాయ్కాట్ చేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని భంగపరిచింది ఆవిడ అన్నాడు. ఇది ఇది విచిత్రంగా మూర్ఖత్వంగా కనిపించినప్పటికీ జనంలో దాని ఇంపాక్ట్ పడిందిగా. ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉండేది. ఇలాంటి ఎగ్జిబిషన్ గొడవ కూడా లేకుండా చాలా కూల్గా స్థిరంగా తన అభిప్రాయాలు చెబుతూ కూల్గా ఉండి పబ్లిక్కి ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయిపోయి ఆ ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాడు విజయ్. అవును. ఎవరిని కలుపుకుంటాడు అనేది ఇప్పుడు కీలకమైన చర్చ. హ్మ్. కాంగ్రెస్ అలాగే సిపిఎంకి కూడా 2 సీట్లు వచ్చాయి. అవును. వీళ్ళు తర్వాత ఇంకో పివి ఏదో పార్టీ ఉంది అక్కడ. హ్మ్. వీఎస్‌కేనో ఏదో ఉంది. విఎస్కే 2 ఉన్నాయి. హ్మ్. 2 ఉన్నాయి, వాళ్ళు కలుస్తారు అలాగూ. ఇంకొక పార్టీ ఉంది, దానికి కూడా 2 సీట్లు ఉన్నాయి. హ్మ్. వీళ్ళందరూ సో ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాయి సార్ పార్టీలు కొన్ని ఉన్నాయి. చిన్న పార్టీలు. కానీ వీళ్ళు ఎన్డీఏ కూటమి బయటే తీసుకునేలా కనిపిస్తున్నారు ప్రస్తుత వాతావరణం చూస్తే. ఎన్డీఏ కూటమి బయట పార్టీలతో ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు అంటే ఆపరేషన్ తమిళనాడు ఇంకా మిగులుందనే అర్థం. హ్మ్. డిఎంకే పోయినా విజయ్ వచ్చినా బీజేపీ గెలిచింది ఏమీ లేదు అక్కడ. వాళ్ళ సొంత ఓట్ బ్యాంక్ ఏమీ పెరగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళకు వచ్చిన స్థానం ఒకటే, అంతకు మించి లేదు సినిమా అనేది అర్థమైపోయింది. సో వాళ్ళని అక్కడికే పరిమితం చేయాలని విజయ్ అనుకుంటే మాత్రం బీజేపీ గాయపడినట్టే. హ్మ్. ఆపరేషన్ కేరళ, ఆపరేషన్ తమిళనాడు ఈ 2 కీలకంగా తీసుకున్నారు. వాళ్ళకి దక్షిణాదిలో కొరుకుడు పడని రాష్ట్రాలు ఈ 2. మిగిలిన 3 వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి.
ఏపీ టోటల్గా వాళ్ళ కాంపౌండ్లో ఉంది. 3 పార్టీలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవును. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలిగిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మ్హూ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ దాన్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మ్హూ. వాళ్ళకి వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోరు. రాహుల్ గాంధీ గారి అభిప్రాయాల ప్రకారం ఇక్కడ పాలన నడవదు. రాహుల్ గాంధీ గారి మాటలకి తెలంగాణ కర్ణాటకల్లో పాలనకి చాలా తేడాలు కనిపిస్తాయి ఓపెన్గానే. కాబట్టి వీళ్ళు కాషాయం ఆశీర్వాదంతోనే ప్రభుత్వాలను నడుపుతున్నారు అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. కనుక ఇప్పుడు తమిళనాడు డిఎంకే వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు వాళ్ళు ఎన్డీఏకి. అలాగే కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ నిలబడింది. సో ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ని పక్కకు తొలగించారు. కాంగ్రెస్ని యూడిఎఫ్ని ముందుకు నెట్టడం అనేది కొంత బీజేపీ అనుకూల కార్యక్రమంగానే చూస్తాను నేను ఇది. అంటే రేపు పొద్దున ఇందులో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని, అంటే ఇక్కడ బీజేపీ వ్యూహం ఏంటంటే వాళ్ళు హిందుత్వ అనేటువంటి ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ ఆపరేటివ్ సిస్టమ్ పట్టుకొని వాళ్ళు ఏ పార్టీలో ఉన్న బుర్రలనైనా కంట్రోల్లోకి తీసుకోగలరు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే మాట చెప్పడం ద్వారా కనెక్ట్ అయ్యే బ్రెయిన్స్ చాలా ఉంటాయి. అది నక్సలైట్లలో ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండొచ్చు, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. ఆ బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ నుంచి ఆ పార్టీల్లో ఆపరేషన్ మొదలుపెట్టి వాటిని చంపేస్తున్నారు వీళ్ళు. ఇది వాళ్ళ కార్యక్రమం. అట్లా అప్రమత్తంగా ఉండాలని ఆలోచించిన వాడు డిఎంకే స్టాలిన్. సో డిఎంకే స్టాలిన్ని దెబ్బ కొట్టడాలి అని వీళ్ళు రంగంలోకి దిగటం వెనకాల ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు విజయ్ కూడా అలాగే ఆలోచిస్తే పరిస్థితి తేడా అయిపోతుంది అక్కడ. మ్. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే కేరళలో మనం ముందు లెఫ్ట్ ఫ్రంట్ని పక్కకు తోసేసి యూడిఎఫ్ కనుక వస్తే మనం వీళ్ళ బ్రెయిన్స్ ఆపరేట్ చేయటం కొంచెం ఈజీనే. వాళ్ళు బూత్ స్థాయిలో కూడా జనాలను కొనేస్తున్నారు. బూత్ స్థాయిలో లోకల్ ఏరియాల్లో ఓట్లని బూత్కు పట్టుకొచ్చేటువంటి వాళ్ళని కొనుగోలు చేసేస్తున్నారు స్ట్రైట్ అవే వేరే పార్టీల వాళ్ళని. ఇలా అన్ని రకాల విద్యలు ప్రదర్శించి భారతదేశాన్ని వాళ్ళు ప్రతిపక్ష ముక్త భారత్గా మార్చాలనుకుంటున్నారు. మ్. చాలామంది కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలనేది బీజేపీ ప్రోగ్రాం అనుకుంటున్నారు, కానీ అది కాదు విషయం. ప్రతిపక్ష రహిత్ భారత్గా మార్చాలి. ఓకే. ఎవరినైనా సరెండర్ చేసుకోవటమే. సరెండర్ అయిపోయి దొడ్లో ఉంటావా లేకపోతే మరణిస్తావా, ఇదే ప్రోగ్రాం. థర్డ్ ఆప్షన్ లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఉన్న పార్టీలైనా కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకుని భవిష్యత్ ఏమిటి అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.